అందరం నిలిచి ఒకసారి చెప్దామా ఈ మాటలు? నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. అందరు చెప్దాం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, రావే రావే నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టంలో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టంలో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకు స్తోత్రం, ఆమేన్. దేవా దేవా నీకు స్తోత్రం, దేవా 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 నీకు స్తోత్రం, దేవా దేవా నీకు స్తోత్రం, దేవా దేవుడా దేవా నీకు స్తోత్రం, దేవా దేవా నీకు స్తోత్రం, దేవా 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 నీకు స్తోత్రం, అయానికి వందనాలు, అయానికి స్తోత్రము. దేవా దేవా నీకు స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో పోరాటమిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో పోరాటమిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, నేనే సత్యం సత్యమన్న దేవా
పలికిన దేవా 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 నీకే స్తోత్రం అవునయ్యా దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా 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 నీకే స్తోత్రం అందరూ చెప్తాం దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం ఆమేన్ దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా నీవు నా తోడు నీవు నా తోడు అందరూ పాడదామని దేవుని వైపు చూసి చెప్దాం ఈ మాటలు నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా అంత భయము కలిగిన వెంటనే పరిగెట్టి దేవుని సన్నిధిలో ఇంట్లో అయితే మోకాల్లో ఉండండి ఒకవేళ బయట ఉంటే ఎక్కడైనా ఒక స్థలంలో వెళ్ళి ప్రభువా ఇదిగో ఈ ఒక విషయంలో నేను బాధపడుతున్నాను తండ్రి ఒక టెన్షన్లా వస్తుంది ఒక భయం అనిపిస్తుంది ఇదిగో నీకు అప్పచెప్తున్నాను ఈ మాటలు మనం పలకగలగాలి ప్రతిరోజు అనుదినం అందుకే కదా ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళుగా క్రైస్తవులందరూ ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు లేకపోతే జయించలేము ఈ లోకంలో మనము ఏ బ్యాటిల్ కూడా జయించలేము కేవలం ప్రార్థన దేవుని యొక్క వాక్యము ఇవి రెండే మనకున్న ఆయుధాలు ఇది మనం వాడుకోవాలి అనుదినము మనం వాడుకోవాలి అది వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఏదొచ్చినా మనం జయించగలుగుతాము మనం ముందు వెళ్ళగలుగుతాము ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఎంతమంది నమ్ముతున్నారండి ఎంతమంది నమ్ముతున్నారు అందరూ కొంచెంసేపు నోరు తెరిచి అందరూ కళ్ళు మూసి కొంచెంసేపు నోరు తెరిచి దేవునికి చెప్తామా ఎదుగో నా భారం నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను నమ్ముదామండి లెట్స్ బిలీవ్ ఇట్ హృదయంలో నమ్మి పాడదాం ఈ మాటలు కాచుట వలన కేవలం నీ కృపయా నీ దయ తండ్రి నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నశించుటకు ఎందరో వేచి ఉన్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యలో నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరించెను నశించుటకు ఎందరో వేచి ఉన్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యలో నే నడచినను ఈ నిర్మల హస్తము నన్ను భరించెను
మన యజమానుడు వైపు ఒక్కసారి చూద్దామని, మన హృదయాలెత్తి మన యజమానుడు వైపు చూద్దాం. ఓ యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించి యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచినవాడు నమ్మకమైన దేవుడు. ఆమేన్. నా యజమానుడా, నన్ను నడిపించు యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి. ఈ మాటలందరూ విశ్వాసంతో పలకాలి, విశ్వాసంతో పలకాలి. ఈ లోకంలో ఎన్ని పరాజయములు వచ్చినా కృంగిపోకుండా ఈ మాటలు మనం పలుకుదాము. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరిగెత్తినను నిన్ను వెంటాడి నీ సేవలు చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఈ పిలుపు వలన నేను నశించిపోలేదు. ఈ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన చెప్తామా. మన శక్తి కాదు, మన బలము కాదు, మన చదువు కాదు, మన పలుకుబడి కాదండి. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలు? ఎంతమంది నమ్ముతున్నారు? ఏదేమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు. ఆరుడవు నిన్ను నమ్మెదను, వెంబడింతును చిరకాలము, నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును చిరకాలము, నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించి. పాడదామని పాడదామా. నీ ప్రేమైనడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన
జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. పాడదామండి. నీ కృప కాచుట వలన మాత్రమే, అదొక్కటే దేవుని కృప మాత్రమే. అది గుర్తెరిగి చెప్తామా హృదయంతరంగము నుంచి. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం పాడినప్పుడు ప్రతి ఒక్క మాట కూడా మనం ఏం పాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మాట కూడా అండి, మనం దేవుని యొక్క సన్నిధిలో చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే మనం హృదయాంతరంగము నుంచి చెప్తామో, మనం ఇక్కడ చెప్తున్నాం, పిలిచిన నీవే నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గల వాడవు. మనము ఇంత విశ్వాసమైన మాటలు పలికినప్పుడు, ఇక్కడి నుంచి వెళ్ళాక మన జీవితం మనం జీవించినప్పుడు కూడా ఇదే మాటలు ఉండాలి, ఇదే మాటలు మనం పలకాలి. అయ్యా పిలిచిన నీవు తండ్రి, ప్రభువా నన్ను రక్షించిన నీవు, అయ్యా ప్రభువా ఎక్కడో నశించుకోవాల్సిన నా జీవితంని నువ్వు రక్షించి తీసుకొచ్చావయ్యా, నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవు. ఎందుకు ఇంత మంచిగా పాట రాసిన వ్యక్తి ఇంత మంచిగా రాశారండి? బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. అలాంటి సమయం ఉంటుంది, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టావా అని అనిపించే సమయాలు వస్తాయి. అయ్యో ప్రభు వినట్లేదా, ప్రభు నా ప్రార్థన నువ్వు గమనించట్లేదా, నువ్వు నన్ను చూడట్లేదా, ప్రభు నన్ను నా మాటలు వినట్లేదా అని ఎన్నోసార్లు అనిపిస్తాయి. అలాంటి సమయంలోనే మనం చెప్పాలి, అయ్యా పిలిచిన నీవు నిజమైన వాడు ప్రభు, నన్ను నాశనం చేయడానికే కాదు తండ్రి. ఇలాంటి పరిస్థితులు, చాలా పరిస్థితులు వచ్చినప్పుడు అయ్యో నేను నాశనం అయిపోతానేమో అనిపిస్తుంది, అయ్యో ఇదే నా అంతం అనిపిస్తుంది. అలాంటి సమయంలో కూడా మనం చెప్పగలగాలి, అయ్యా నన్ను హెచ్చించే ఆలోచన నీకుంది, నన్ను నువ్వు సరి చేస్తున్నావయ్యా. ఇలాంటి పరిస్థితులు తెచ్చావంటే నన్ను సరి చేస్తున్నావు తండ్రి, నన్ను హెచ్చించడానికి నన్ను సరి చేస్తున్నావు, నన్ను సరైన త్రోవలో నన్ను తీసుకెళ్తున్నావయ్యా అని మనం మాటలు పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకున్న కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకున్న కోట నీవే. చెప్దాం, ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకున్న కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకున్న కోట నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. చెప్పవా ఒక్కసారి చెప్పవా, నాకున్న కోట నీవే దేవా. ఓ ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకున్న కోట నీవే దేవా. నీ కౌగిలిలో నన్ను దాచుకున్న
చెప్తామండి. నా తోడు ఈ మాటలు ఈరోజు మనం విశ్వాసంతో పలుకుదాం, తీర్మానం పలుకుదాం. ఈ క్షణం నుంచి అయ్యా సాతాను ఎంత ప్రయత్నం చేసినా, నన్ను జడిపించడానికి ఎంత ప్రయత్నం చేసినా, నేను ధైర్యంగా ఉండడానికి ప్రభువా నీ ధైర్యంగా ఉంటానయ్యా. ఓ నీవే నన్ను ఆధారం చేసుకుంటానయ్యా. ఈ యొక్క వర్షిప్ నైట్ యొక్క మొదటి రాత్రి కూడొచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అనేకమైన దినాలుగా ప్రార్థించి, ముఖ్యంగా ఈ యొక్క 21 దినాలు మనం ఉపవసించి ప్రార్థించుచుండగా, కొన్ని దినాలు ప్రత్యేకంగా ఆరాధించడానికి మనం అనేకమైన వాక్యాలు వింటుంటాం, ప్రార్థన కూడికల్లో పాలు పొందుతుంటాం. అయితే ఒక 3 దినాలు కేవలం ఆరాధించడానికి సమయం వేర్పరుచుకోవాలని ఆశతో ఈ యొక్క 3 దినాల యొక్క కూడికను ఏర్పరిచి ఉన్నాం. కనుక ఈ 3 దినాలు కూడా దేవుని చేత అభిషేకింపబడిన, ఆరాధన యొక్క అభిషేకము కలిగిన దేవుని యొక్క దాసులు ఈ యొక్క 3 దినాలు కూడా మనల్ని ఆరాధనలోకి నడిపిస్తారు. కనుక ఈ యొక్క దినాల్లో ఈ యొక్క కూడిక వస్తుండగా దేవుని ఆరాధించడానికి ఒక మనసు కలిగిన వారుగా రండి. పూర్ణ మనస్సు దేవుని స్తుతించాలని ఈరోజు నేను దేవుని ఆరాధిస్తాను. ఎందుకంటే ఈ 3 దినాల్లో నిజంగా మనము హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినట్లయితే దేవుని యొక్క ప్రత్యేకమైన శక్తి మన జీవితంలో అనుభవించగలుగుతాం. ఎందుకంటే ఆరాధనలో ఏముంది? దేవుని యొక్క శక్తి ఉంది. ఆరాధనలో దేవుని చేత మనం తాకబడతాం. మన ఆత్మీయ జీవితంలో బంధకాల్లో విడుదల పొందుతాం.
మన యొక్క శారీరకమైన బలహీనతలో విడుదల పొందుతాం. మనము అనేకమైన విధాలుగా దేవుని యొక్క తాకిడి ప్రత్యేకమైన రీతిగా ఈ యొక్క దినాల్లో మనం అనుభవించిన వారే తీర్చబడగలుగుతాం. విశ్వాసం కలిగిన ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గనక ఈ 3 దినాలు ఏదో వర్షిప్ నైట్కి వచ్చాం వెళ్ళిపోయామని కాదండి, నిజంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దామండి. 3 రోజులు కూడా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దామండి. దేవుని ఆరాధించడానికి మాత్రం మనం కూడి వచ్చాం కనుక నేను కింద లైట్లు కూడా వేయించలేదు. ఎందుకంటే ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు అనేది ఎవరికి ఒక విషయంగా ఉండకూడదు. కొంతమంది మొహమాటం ఉంటుంది, కొంతమందికి ఏమో ఎంతమంది వచ్చారా, ఎవరు వచ్చారా, మా వాళ్ళు వచ్చారా, మా వాళ్ళు రాలేదా, లేదా ఎంతమంది వచ్చారు అనే అటు ఇటు తల తిప్పుతూనే ఉంటాం. కనుక మనందరికీ చాలా, మీకు మాత్రం కాదు, నాకు కూడా చాలా రీతిగా డిస్ట్రాక్షన్స్ అనేకం ఉంటూ ఉంటాయి. కనుక మనకి పక్కన ఎవరు వచ్చారా కాదు, ఒకవేళ మీరు ఒక్కలే వచ్చారనుకోండి, ఈ మీటింగ్ మీ ఒక్కలకే అనుకోండి, ఈ వర్షిప్ నైట్ మీ ఒక్కలకే అనుకోండి, మీరు మాత్రం ఇక్కడ ఉన్నారు, మీ కొరకు ఈ వర్షిప్ నైట్ దేవుడు ఏర్పరిచాడు. కనుక పక్కన ఎవరు వచ్చారు, వెనకాల ఎంతమంది ఉన్నారు, పైన ఎంతమంది ఉన్నారు కాదు. పైన కూర్చున్న వాళ్ళు కూడా దయచేసి ఎవరైనా ఉంటే కిందకు వచ్చి కూర్చోండి, ధారాళమైన స్థలం ఉంది, కిందకు వచ్చి కూర్చోగలిగితే మీకు ఏది కూడా మేము కిందకు వచ్చినా మిమ్మల్ని ఎవరు చూడడానికి ఏమి లేదు. కనుక చక్కగా కిందకు వచ్చి అందరూ కలిసి ఆరాధన చేయడానికి ఒక స్థలంలో మనం కూర్చి ఆరాధించగలుగుతుంది. లేదు పైనే కూర్చుంటామంటే నాకేం బలవంతం లేదు, మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, కనుక రాగలిగితే రండి కింద కూర్చోండి, లేదు నాకు పైన కూర్చుంటే నాకు బాగుందండి అంటే పైన కూర్చోండి, ఎక్కడన్నా కూర్చోండి, ఏదో మూలలో కూర్చోండి, కూర్చోండో నించోండో మోకాలు వేయడం సాష్టాంగ పడడం ఏదన్నా చేయండి, కానీ ఒకటి చేయాలి, ఆరాధన చేసిన వారే తెరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ యొక్క దినాన్న మొదటి దినాన్న మనతో పాటు ఈ యొక్క దినాన్న మనం వర్షిప్ నైట్ యొక్క మొదటి దినాన్న ఆరాధనలో నడిపించడానికి తగర్పోల్స్ ప్రాంతంలో దేవుని యొక్క సేవ చేయించిన దైవ సేవకులు రాజ్ కుమార్ గారు ఉన్నారు. అయితే కొన్ని సంవత్సరాల ముందు ఒకసారి ఒక మీటింగ్ నేను వెళ్ళినప్పుడు చాలామంది పాడుతున్నారు. అయితే దాంట్లో ఒక పాట పాడడానికి దైవ సేవకులకి సమయాన్ని వారు ఇచ్చారు. దైవ సేవకులు పాడినప్పుడు నేను ఆ దేవుని సేవకుల యొక్క పాటలో ఒక అభిషేకాన్ని నేను గుర్తెరగలిగాను. అనేకమైన పాటలు ఆ రోజు విన్నాను, కానీ దేవుని యొక్క సేవకులు పాడుతున్నప్పుడు ఒక అభిషేకం ఆ పాటలో ఉంది. కనుక తర్వాత గతించిన 2023లో యవనస్తుల మధ్యన మాతో పాటు వచ్చారు. మా యవనస్తులు యూత్ మీటింగ్కి వచ్చి ఆ యొక్క దినాన ఆరాధనలు నడిపించి దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. అయితే ఈ రీతిగా 3 దినాలు వర్షిప్ నైట్ జరిగించాలని ఆశించినప్పుడు మొదటి రోజు తప్పనిసరిగా దేవుని సేవకులు రాజ్ కుమార్ గారిని పిలాలి అనే ఒక ప్రేరేపణ, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ. నేను పాస్టర్ గారు మేము మాట్లాడుకొని అయితే మొదటి దినాన మనం రాజ్ కుమార్ గారిని పిలుద్దాం, దేవుని సేవకులను పిలుద్దాం అనే ఒక ఆలోచనలోకి వచ్చాం. మేము ఆహ్వానించినప్పుడు వస్తాము, తప్పనిసరిగా వస్తామని వారు ఆహ్వానం అందుకొని వచ్చారు. దేవి సేవకుల యొక్క వారితో పరిచర్య తోడ్పడడానికి వచ్చిన సోదరులు తబలా వాయించేవారు, కీబోర్డ్ వాయించిన యవన బిడ్డలు కూడా మా యొక్క సంఘం తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయితే ఆరాధన చేద్దాం, ఆరాధన 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 ఈ రోజున అదే ఉంటుంది, ఈ 3 రోజులు అదే ఉంటుంది. వాక్యాలు ప్రసంగాలు లేవు కనుక ఆరాధన మాత్రమే. కనుక దయచేసి అందరూ కూడా ఆరాధన చేయడానికి సిద్ధ మనసు, నీరసం అంతా పక్కన పెట్టండి, మీ యొక్క ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. ఈ దినములో ఆరాధన చేసిన వారే దేవునికండి, మనం దేవునికి హృదయపూర్వకమైన అర్పణ. ప్రతి వారండి, పిఏ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వారైనా, లేకపోతే కెమెరా ఆపరేట్ చేయించిన వారన్నా, పీపీటీ ఆపరేట్ చేయించిన వారన్నా, ఇంకా నాకు వేరే రీతిలుగా తోడ్పడుతున్న యవన బిడ్డలు ఉన్నారు. మీరు నడుస్తూ ఉండండి, మీ పనులు చేయండి, కానీ ఆరాధన చేస్తూ ఉండండి. కనుక మీ పనుల్లో ఉండి ఆరాధన చేయడం మర్చిపోద్దు, లేకపోతే మీరు పనుల్లో ఉండి మీరు మాట్లాడుకొని సమయాన్ని వ్యర్థం చేయొద్దు. మీరు పరిచర్య చేస్తున్నారు, కానీ మీ పరిచర్య చక్కగా తీర్చబడాలంటే అభిషేకం కావాలి. అభిషేకం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆరాధనలో దొరుకుతుంది. కనుక పెద్దలు చిన్నలు యవనస్తులు అందరూ కూడా ఆరాధన చేద్దాం, పూర్ణ హృదయంతో దేవుని స్తుతిద్దాం, దేవుని యొక్క నామమును గణపరిచిన వారే తీర్చబడదాం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని యొక్క దాసులను పాస్టర్ రాజ్ కుమార్ గారిని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది గట్టి చెప్తారు హల్లెలూయా. ఎంతమంది రాత్రి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు?
మీ కుడి చేతిని పైకి ఎత్తని. మళ్ళా చెప్తున్నాను, నా ప్రశ్న సరిగ్గా వినండి. ఎంతమంది దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు? సరిపోవట్లేదు, గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ ఆయన ఆత్మ ఉంటే అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. వేర్ దేర్ ఇస్ స్పిరిట్ దేర్ ఇస్ లిబర్టీ. ఆమెన్, హల్లెలూయా. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, నేను వచ్చినప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని హస్తం ఎక్కడ కదలను నేను గమనించగలుగుతున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నేను యేసయ్య రక్తం చేత కడగబడ్డాను? ఎంతమంది విశ్వసిస్తున్నారు యేసు రక్తం చేత నేను బ్రతికున్నాను? ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి దేవుడు నన్ను తాకబోతున్నాడని? హల్లెలూయా. ఇందాక దైవ సేవకులు చెప్పారు, జేమ్సన్ గారు, అభిషేకం వేరు, తలాంతు వేరండి. నాకంటే పాటలు పాడగలిగిన వారు చాలామంది ఉన్నారు. మేబీ సిస్టర్ కన్నా పాడగలిగిన వారు చాలామంది ఉంటారు. కానీ దేవుడికి కావాల్సింది తలాంతు కాదు, దేవుడికి కావాల్సింది అభిషేకం. అనాయింటింగ్ విల్ బ్రేక్ ఎవ్రీ యోక్ అని చెప్తుంది. ఆమెన్. ఈ రాత్రి నమ్ముతున్నాను, ఆరాధిస్తున్నప్పుడే యేసు నామములో ప్రతి ఒక్క సంఖ్యలో విడగొట్టబడును గాక. యేసు నామములో ఆ దేవుడు మిమ్మల్ని విడుదల కలుగు చేయగను గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడి నందునా. అందరూ చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకి నాతో పాటు కలిసి మళ్ళొక్కసారి పాడదాం. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. ఒకసారి మీరు చెప్పండి గట్టిగా, యేసయ్యా రక్తం కడుగబడినందు. ఇంకాస్త దగ్గరగా చేతుల పైకి చెప్తామా? యేసయ్యా కడుగబడినందునా
నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ యేసయ్యా. ఈ అనాది అందరు కలిసి పాడదాం ఈ రాత్రి ప్రభు సన్నిధిలో సంతోషంగా. హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందునా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయను. నీ సన్నిధిలో నీ స్నేహితుడినై నేను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావంటూ ప్రభు నామని గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. ఆరాధనకు యోగ్యుడు, అత్యంత పరిశుద్ధుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడా. రెండోసారి కలిసి పాడదామా? నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును. చెప్తాం, ఇది నా ధన్యత, ఇది నా భాగ్యం యేసయ్యా. నోరారా చెప్పండి బిగ్గరగా. ఆహా నా ధన్యత, నిన్ను ఆరాధించిన భాగ్యం నాయన, నిన్ను ఆరాధించిన ధన్యత స్వామి. ఏమని వర్ణింతును నజరేయుడా. పాడాలి. ఎన్ని యుగాలకై ఆరాధ్య దైవము వేనని కలమెత్తి నీకి చాటే. ఎన్ని యుగాలకైనా లేచి నించుందాం, అందరు లేచి నించుందాం. ఎన్ని యుగాలకైనా నీవే ఆరాధ్య దైవము. ఎన్ని యుగాలకైనా చెప్పాలి. ఎన్ని యుగాలకైనా బిగ్గరగా స్వరమే చెప్తాం. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా అందరూ చేతులు చెప్పాలి. ఎన్ని యుగాలకైనా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నీకే వందనం, నీకే పరిశుద్ధాత్ముడా, నీకే. ఏమిచ్చి రుణాన్ని తీర్చగలవు స్వామి. వేణోళ్ళ కొనియాడిన, 1000 గొంతుకులతో నిన్ను స్తుతించిన తనివి తీరదు ప్రభువా. ఆమేన్. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఆరాధ్య దైవము నీవేనని పాడదాం. ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. గలమెత్తి నీ కీర్తి
నీకే ఆరాధనకి యోగ్యుడు. మన మధ్యలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఆయన తాకుతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఆత్మ పూర్ణులై, పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభుని ఆరాధించండి. నీకే వందనం, నీకే వందనం, నీకే యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తూ హల్లెలూయా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని యేసయ్యా, యేసయ్యా. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో పోల్చదగిన దేవుడు మన మధ్యలో చప్పట్లు కొడుతూ ఉండగా, స్తుతులకు పాత్రుడు, ఆరాధనకి యోగ్యమైన దేవుడు ఒక్కొక్కరి మీద తొలకరి వర్షపు జల్లు చేత ఒక్కొక్కరు నింపుతున్నాడు. సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె ఆయన నిన్ను తాకుడుగా యేసునామం. అలా 2 చేతులు పైకెత్తి, అలా 2 చేతులు పైకెత్తి. దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుడు వెతుకుతూ ఉన్నాడు నిజమైన ఆరాధికుల కోసం. ద లార్డ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ట్రూ వర్షిపర్స్. పెదవుల మీద నుంచి వచ్చిన స్థుతి కాదండి, గుండె లోతుల్లో నుంచి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఈ రాత్రి 2 చేతుల పైకెత్తి. నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, యేసయ్యా, నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, యేసయ్యా, 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 నా యేసయ్యా. చేతుల పైకి పాడదాం. యేసయ్యా. మీ స్వరాలు వినబడాలి. బిగ్గరగా స్వరం ఎత్తి నాతో కలిసి యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. ఈ రాత్రిని ఆరాధిస్తుండగా ఎవరి కోసం నువ్వు వేచి ఉంటున్నావు? నిజంగా అబ్రహాము ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు చూడగలిగాడు. ఈ రాత్రి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, దేవా నాకున్న ఒకే ఆశ నీవే తండ్రి. లార్డ్, ఐఎమ్ హియర్ టు మ్యాగ్నిఫై యూ. ఈ రాత్రి దేవుడు కావాల్సింది గుండె లోతుల్లో నుంచి వచ్చిన ఆరాధన. పైనుంచి కాదు, 2 చేతులు పైకెత్తి అబ్రహాము వలె, ప్రభువా నేను పైనున్న వాటినే వెళ్తాను. నీవు చేసే ఆరాధన ఎందుకు స్వీకరించబడట్లేదంటే, ఈ రాత్రి సూటిగా దేవునితో మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్న వాటిని వైపు చూడొద్దు. 2 చేతులు పైకెత్తి అబ్రహాము వలె నేను పునాదులు కలిగిన పట్టణముకై వేచి ఉన్నానని విశ్వాసంతో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. బిగ్గరగా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనై. ఆమేన్. అబ్రహాముకు చాలిన దేవుడ. చెప్పాలి. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా,
నాకు చాలిన. ఆమేన్. యేసయ్యా చెప్పు గట్టిగా. యేసయ్యా గ్లోరీ. యేసయ్యా నా యేసయ్యా. 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 అబ్రహాము విశ్వాసముతో పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాం విశ్వాసముతో స్వదేశం విడచెను. పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవే. ఈ రాత్రి మనకి చాలిన దేవుడు. ఈ రాత్రి ఆయన బలమైన దేవుడు. ఈ రాత్రి ఆయన నిన్ను విడిపిస్తాడు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం. ఆమేన్. నిన్నే ఆరాధింతును. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దేవదూత కలముల చేత మానక కొనియాడబడుతున్న దేవుడు, అద్వితీయ సత్యవంతుడు, ఆయనే ఆరాధనకి యోగ్యుడు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. రామ నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్యా. సియోను కొండల మీదకి వచ్చిన హెర్మోను మంచు వలె పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరిని 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 తాకుతుంది. ఏ సందేహం లేదు, ఏ సందేహం లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉన్నారో మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడా 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 యేసయ్యా. సపర్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్. గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఫర్ ఆల్ ది స్పిరిట్ రైట్ నౌ. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నింపండి. ఒక్కొక్కరిని నింపండి నాయన. ఒక్కొక్కరిని మండించండి. షకీనా మేఘం వలె అదిగో క్లౌడ్ ఆఫ్ షకీనా. షకీనా మేఘం ఒక్కొక్కరి మీదకి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను తాకుతూ ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను మండిస్తున్నాడు. నిన్ను మండిస్తున్నాడు. ఈ మొదటి రోజే దేవుని యొక్క ఉజ్జీవం,
దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో సంచరిస్తుంది. బల సూచకమైన మందసము చేత ఆయన మన మధ్యలో దిగి వచ్చాడు. బిగ్గరగా బిగ్గరగా, శక్తి కొలది. నా కోసం కాదండి, నా కోసం మీరు చప్పట్లు కొడద్దు, ఆయన కోసం చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకరోజు ఆరాధన జరుగుతూ ఉండగా కొన్ని లక్షల మంది దేవుడిని ఆరాధిస్తున్నారంట. ఈ మాట జాగ్రత్తగా వినండి, ఎందుకు ఈ మాట దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కొన్ని లక్షల మంది దేవుడిని ఆరాధిస్తున్నారు, కానీ ఒక్కసారి ఆరాధన నడిపించే నాయకుడిని దేవుడు ఒక్కసారి పైకి తీసుకెళ్ళి ఆ సింహాసనం దగ్గర కూర్చోబెట్టి ఒకసారి ఏదైతే మీటింగ్ జరుగుతుంది కదా ఆ మీటింగ్ వైపు ఒకసారి చూడన్నాడంట. వెంటనే ఆరాధన నడిపించే నాయకుడు చూస్తుంటే, చూశాను ప్రభువా, చెప్పండి ఏంటంటే, నీకేమైనా వినిపిస్తుందని అడిగాడంట. చాలా మంచి సౌండ్ సిస్టమ్ ఉందంట, మంచి మ్యూజిషియన్స్ ఉన్నారంట, చాలామంది 1000 మంది క్వైర్ ఉన్నారంట. అందరూ పాడుతున్నారు, కానీ ఒక్క స్వరం కూడా దేవుడికి వినపడట్లేదు. మళ్ళా దేవుడు అన్నాడంట, లేదు మరొకసారి నువ్వు జాగ్రత్తగా వినంటే, వెనకాతలు ఎక్కడో చివరన 2 కాళ్ళు లేని అమ్మాయి, నించోలేని పరిస్థితిలో ఉన్న అమ్మాయి యేసయ్య అని పాడుతుంటే ఆ ఒక్క స్వరం దేవునికి వినపడుతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ నిన్ను అడుగుతున్నాడు, లోపల ఒకవేళ విగ్రహాలు పెట్టుకుంటే దేవుని ఆరాధిస్తున్నావేమో రా పశ్చ. ఇఫ్ యు కీప్ ఐడల్స్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో చాలా ఐడల్స్ ఉంటే యు కాంట్ వర్షిప్ హిమ్. మళ్ళా చెప్తున్నాను, నువ్వు ఆరాధించలేవు దేవుణ్ణి. ఈ రాత్రి పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు, ఏవైతే నిన్ను దేవుణ్ణి ఆరాధించడం కూడా చేస్తున్నాయో ఈ రాత్రి అవి పక్కన పెట్టగలితే ఒక గొప్ప విడుదల, ఒక గొప్ప శక్తి, ఎలాంటి ఎరుకో గోడలు నీ జీవితంలో ఉన్నాయో ఒక్కొక్కటి యేసు నామములో విరగ్గొట్టబడిన. గట్టిగా చప్పట్లు కొడుతూ మీరు నిజంగా దేవుని ఆరాధించగలిగితే 2 చేతులు పైకి బిగ్గరగా చప్పట్లు కొడుతూ, ప్రభువా ఆ చివరి నా అమ్మాయి ఆ వ్యక్తి అయితే ఈ రాత్రి ఆ వ్యక్తిని నేను అలా ఆరాధించాలి దేవుణ్ణి. ఈ రాత్రి ఈ ఒక్క మొట్టమొదటి మీటింగ్లోనే దేవుడు అద్భుతం చేయగలడు. గాడ్ కెన్ డూ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు చేయగలడు దేవుడు, ఇప్పుడు చేయగలడు. హల్లెలూయా హల్లెలూయా. మన కోసం ఆయన అన్ని ఇచ్చాడండి. దేవుడిని ఒకరు అడిగారండి, దేవా నేను నిన్ను ఎందుకు ఆరాధించాలయ్యా, నాకు నువ్వేం చేసావని ఒకరు అడిగితే యేసయ్య అన్నాడంట, నీకోసం నేను సర్వస్వాన్ని ఇచ్చాను, నీకోసం నేను సిలువలో యాగమై నా ప్రాణాన్ని పెట్టేశాను, ఎందుకంటే ఏం కావాలి నీకు. తన 2 చేతులు ఇలా చాపి అంటున్నాడు, సిలువ మరణం పొందినంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ రాత్రి చేతులు పైకెత్తి. వర్షిప్ అంటే ఏంటో తెలుసా? వర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ మ్యూజిక్ అండి. వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ లవ్, రెస్పాండింగ్ లవ్. ప్రేమకు ప్రతిస్పందన. ఎలా స్పందిస్తావు? ఈ రాత్రి నీ ముందున యేసయ్య ఉంటే నువ్వు ఎలా స్పందిస్తావు? దయచేసి 2 చేతులు పైకెత్తి, నా కోసం అన్నీ ఇచ్చావు కదా ప్రభువా, ఈ రాత్రి నా బెస్ట్ నీకు ఇస్తాను, నా మనసు అంతటితో, నా హృదయం అంతటి నేను ఆరాధిస్తాను. నా కోసమే సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధించెదా అనుక్షణము. చేతులు పైకెత్తి, యేసయ్యా కనికర పూర్ణుడా. చెప్దాం గట్టిగా, మనోహర. ఈ స్వరాలు వినబడాలి, ఇంకాస్త బిగ్గరగా పాడదాం. యేసయ్యా యేసయ్య మనోహర. అందరూ స్వరం
నీవేనా సంతోష. వండర్ఫుల్. సర్వ సంపదలకు ఇంకాస్త బిగ్గరగా నీవే యేసయ్యా, నీవు తప్ప నాకెవరున్నారు స్వామి. సంపదలకు ఆధారము యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయు. చప్పట్లు కొడుతూ గట్టిగా యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. మన కోసం సర్వాన్ని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి ఆయన కోరుకుంటుంది నీ హృదయం అంతటితో ఆయన ఆరాధించడమే. నా కోసమే సముదారముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారం. రెండోసారి కలిసి పాడదాం. నా కోసముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. ఆమేన్. యేసయ్యా, అందరూ కలిసి పాడదాం. యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. స్తోత్రమయ్యా. వలన ఇదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. ఇదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకు. కలిసి పాడదాం. యేసయ్యా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా నీవేనా సంతోష
సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారం కలుసుకో మహాగణుడవు నీవయ్యా జ్యోతిర్మయుడవు నీవయ్యా ఆమేన్. ఒకసారి అందరూ నేను మహాగణుడవు నీవయ్యా అంటాను, మీరు తేజోమయుడ యేసే అని చెప్తాం. హల్లెలూయా. మహాగణుడవు నీవయ్యా నేను అంటాను, మీరేమంటారు? తేజోమయుడ చెప్పండి ఒకసారి మీరు. మహాగణుడవు నీవయ్యా. అమ్మ బాబోయ్, ఇది యవనస్తుల కూడికే కదండి, చాలా గట్టిగా అంటున్నారు ఒక్కొక్కరు. మరొకసారి అందాం, మహాగణుడవు నీవయ్యా. ఇంకా 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 ఓపెన్ అవ్వాలి గట్టిగా. నేను ఈ రాత్రి వదలను మిమ్మల్ని, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వెంత వాక్యం విన్నా, నువ్వెంత పెద్ద సబ్జెక్ట్ నేర్చుకున్నా, నువ్వు దేవుణ్ణి ఆరాధించడం రాకపోతే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఎరుకోగోడలు ఎప్పుడు కూలిపోయండి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. వెనకాల వాళ్ళు ఈ లైటింగ్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు, వెనకాల వాళ్ళు చెప్పాలి గట్టిగా. ఆరాధించినప్పుడు ఎరుకోగోడలు కూలిపోయాయి. ఈ రాత్రి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి గోడ విరగొట్టబడాలంటే నువ్వు నోరు తెరిచి ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. ఎవరెవరైతే ఆరాధించడానికి సిగ్గుపడుతున్నారో మరలా చెప్తున్నాను, దావీదు సిగ్గుపడలేదండి. దావీదు మహారాజు, ఇశ్రాయేలు మహారాజు తన సింహాసనాన్ని పక్కన పెట్టి ఏం చేశాడు? ఒక పిచ్చివాని వలె నాట్యమాడి దేవుని ఆరాధించాడు. హల్లెలూయా. పక్కోడు ఏమనుకుంటాడా? వెనకాల ఉన్న వాళ్ళు చూస్తారేమో, లేకపోతే గట్టిగా చప్పట్లు కొడితే పక్క అమ్మాయి ఫీల్ అయిపోద్దేమో. ఎవరి కోసం మనం ఏది చేయకూడదు, మనం దేవుణ్ణి కనపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది నేను ఈ మాట అన్నప్పుడు రెండోసారి గట్టిగా మీరు కూడా గట్టిగా పాడాలి. హల్లెలూయా. మహాగణుడవు నీవయ్యా. ఇంకాస్త మహాగణుడవు నీవంటే మీరు తేజోమయుడా యేసయ్యా అనాలి. రైట్. మహాగణుడవు నీవయ్యా, జ్యోతిర్మయుడవు నీవయ్యా, స్తుతులకు పాత్రుడ యేసయ్య అని మీరు అన్నారు. రెడీ? అర్థమైంది కదా? ఇప్పుడు రెడీయా? రెడీ? మీరు కూడా రెడీ? టెంపో 1 2 3 గో. మహాగణుడవు నీవయ్యా, జ్యోతిర్మయుడవు నీవయ్యా. ఆమేన్. మహాగణుడవు నీవయ్యా, జ్యోతిర్మయుడవు నీవయ్యా, మహాగణుడవు నీవయ్యా. గట్టి గట్టిగా సంతోషంగా 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 పాడండి, గుండె లోతులోంచి పాడండి. మనుషుల కొరకు కాదు, దేవుణ్ణి ఆరాధించండి. ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప విడుదల, ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప శక్తి దేవుడు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. బిగ్గరగా పాడదాం. మహాగణుడవు నీవయ్యా, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు. ఆమేన్. ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు అందరు పాడాలి. మహాగణుడవు నీవయ్యా, జ్యోతిర్మయుడవు నీవయ్యా. ఆమేన్. బిగ్గరగా పాడదాం. మహాగణుడవు నీవయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా నీవే కదా నా ఆరాధన, నీవే కదా. ప్రతి ఒక్కరు చెప్పాలి, నోరారో చెప్పండి, నోరారో చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. నీవే కదా నా ఆరాధన, నీవు తప్ప నాకెవరున్నారు స్వామి, నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా చెప్పాలి. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా. టెంపో నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి గ్లోరీ 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 జీసస్ జీసస్ జీసస్. ఒక్కొక్కరి పరిశుద్ధాత్మ దేవుడు సంధిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరి మన మధ్యలో పరిశుద్ధాత్ముడు బల సూచకమైన మందసం చేత నీ కుడి పక్కన యెహోవా నీడగా నిలబడ్డాడు. ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని. రైట్ ద స్పిరిట్ రైట్ నౌ జీసస్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ పొందుకో యేసు నామములో. రిసీవ్ ద మైటీ అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. రిసీవ్ ద మైటీ అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. రాజులకే యేసయ్యా యేసయ్యా. సియోను రారాజు సైన్యములకు అధిపతి యెహోవా ఈ మందిరములో సంచరిస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో ఆయనే మేఘవాహనుడై పరిశుద్ధాత్ముడై నీ మధ్యలో ఆయన దిగివచ్చాడు. చప్పట్లు కొడుతూ అన్య భాషల చేత ఒక్కొక్కరిని నింపుతూ ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ శక్తి అదిగో ఒక్కొక్కరిని తాకుతూ ఉంది. థాంక్ యూ జీసస్. రిసీవ్ ద అనాయింటింగ్. అభిషేకాన్ని పొందుకో. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. నిశ్చయముగా దేవుని సన్నిధి ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన నీ కుడి పక్కన నిలబడి నిన్ను తాకుతూ ఉన్నాడు. అదిగో చాలా మంది యవనస్తులు దేవుడు తాకుతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఆత్మతో పాడండి, మనసుతో పాడండి, ఆత్మతో స్తుతించండి, మనసుతో స్తుతించండి. సజీవులే కదా. యేసయ్యా అందుకోని మా స్తుతి అర్పణ, అందుకోని మా కృతజ్ఞతాంజలి, అందుకోని మా స్తుతి నైవేద్యము. యేసయ్యా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. విశ్వాసంతో ప్రభుని బిగ్గరగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా ఇంకా సరిపోదు. ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, నిన్ను బ్రతికించిన దేవుడు. ఆయన అంటున్నాడు సజీవులే కదా, ఆయన నామాన్ని స్తుతించగలరు.
బలమా నా కోట ఆరాధన. థ్యాంక్ యూ జీసస్. చాలా మందిని దేవుడు తాకుతున్నాడు ఈ రాత్రి. ఎవరి మీద ఆధారపడి దేవుని ఆరాధిస్తున్నావు ప్రియ సహోదరుడా, నీ గుండె మీద చేసుకొని, దేవా నాకెవరు కాదు, నువ్వు కావాలి. అందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తి నీవే ప్రభు అని చేయి పైకెత్తి, నీ కుడి చేతిని పైకెత్తి, నా బలమా నా కోట ఆరాధన నీకే. చెప్తాం బిగ్గరగా, నా ఆరాధన నీకే. నా దుర్గమా నా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నిన్ను స్తుతించి నా చింతలు మరచెద. యేసయ్యా నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు. చేతుల పైకెత్తి, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి యేసయ్యా నా నిన్ను చేరగా. ఎంత మంచి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ఏ యోగ్యత మన జీవితంలో ఉందని దేవుడు మనం బ్రతికిచ్చాడు, ఏ అర్హత మనలో ఉందని దేవుడు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రోజును చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. ఈ రాత్రి మనల్ని దేవుడు ఎందుకు బ్రతికిచ్చాడంటే ఒకే ఒక కారణం, దేవుడి నామాన్ని స్తుతించడానికి. అందరూ చేతులు పైకెత్తాం, అందరూ చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, యేసయ్యా ఇంతవరకు నువ్వు ఎలా ఆరాధించావు నాకు తెలియదు, కానీ ఈ మొదటి రోజుల నుంచే దేవుడు నిన్ను ఒక ట్రాన్స్ఫర్మేషన్ నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు ఇప్పుడు ఆరాధిస్తున్నావు కదా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఆరాధిస్తున్నప్పుడే దేవుడు ఏ విషయాన్ని అడుగుతున్నావో ప్రతి ఒక్క దాంట్లో నుంచి దేవునికి విడుదల కలుగు చేయబోతున్నాడు. అందుకే దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. యు ఆర్ నాట్ బై మిస్టేక్ హియర్. నువ్వేదో అనుకోకుండా ఇక్కడికి రాలేదు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరుడా, మై డియర్ యంగ్ బ్రదర్స్ అండ్ యంగ్ సిస్టర్స్, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చడానికి ఈ రాత్రి దేవుడిని నీ స్తుతి ఆరాధనలో ఉంచాడు. చేతులు పైకెత్తి, ప్రభువా అన్నిటికన్నా ప్రాముఖ్యమైన వ్యక్తివి నీవేనయ్యా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన వాడు నీవే తండ్రి అంటూ. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నీరసించకనే సాగేదా, నీవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో
సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తీరుగా నిన్నే ఆరాధింతును నిన్నే నిన్నే ఆరాధింతును నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తీరుగా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే పరిశుద్ధుడా యేసయ్యా దూతగణములు నిత్యము పొగడే నీవే పరిశుద్ధుడా చెప్తాం చేతుల పైకి నీ వంటి వారు నీ వంటి బిగ్గరగా నీవే పరిశుద్ధుడా దూతగణములు నిత్యము పొగడే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన చేతుల పైకెత్తి ఇంకాస్త బిగ్గరగా పాడదాం వెనకాల ఉన్నవారు స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన విధులలో నాట్యమాడిన దావీదు యేసయ్యా దానియేలు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు చెప్తాం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి రెండు చేతుల పైకి మీ స్వరం వినపడాలి ఆరాధన ఓన్లీ గాడ్స్ మైండ్ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన Thank you, Jesus. Thank you, Holy Spirit. We love you, Jesus, more than anything. Lord, we are here only by your grace. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో
సంతోషం ఉంది, ప్రభు సన్నిధిలో ఆనందం ఉంది, ప్రభు సన్నిధిలో విడుదల ఉంది, ప్రభు సన్నిధిలో ఉజ్జీవం ఉంది. ఒకవేళ నీ జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కానీ ఆరాధనలో ఉన్న ఆనందాన్ని నువ్వు ఒకవేళ పొందలేకపోతున్నావేమో, ఈ రాత్రి 2 చేతుల పైకి ఎత్తి, ప్రభువా నేను కేవలం నీ కృప చేతే బ్రతుకున్నాను, నేను కేవలం నీ కృప చేతే బ్రతుకున్నాను, నేను ఏ పాటి వాడిని ప్రభువా. ఎంతోమంది ఈరోజు రోడ్ల మీద మరణించిన వారు ఉన్నారు, ఎంతోమంది రోడ్లకు వెళ్ళి ఇంటికి రాలేని వారు ఉన్నారు, ఎంతోమంది ఈ సెకండ్లో మరణించిన వారు ఉన్నారు. నీవు నేను ఎందుకు సజీవంగా ఉన్నావంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. లెట్ us clap for the grace that God is giving in our lives. బిగ్గరగా 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 థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. చెప్పండి గట్టిగా, థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు యాపాటి వాడు. యాపాటి జీవితాలండి మనవి, యాపాటి జీవితాలు దేవుని ఉచితమైన కృప మాత్రమే. 2 చేతులు పైకి. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. చేతుల పైకి చెప్తామా. ఇంతవరకు నీవు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను. అవును ప్రభువా, మేము బలహీనులమే, బట్ నీవు బలవంతుడు ప్రభువా. చేతుల పైకెత్తి, మా బలహీన సమయంలో మమ్మల్ని బలపరిచే దేవుడు అంటూ. బలహీన సమయములో నీ బలము ప్రసాద్. బలహీన నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప. శరీర క్రియలనియు, శరీర క్రియలనియు నాలో నశింప చేయుమయ్యా యేసయ్యా. శరీర క్రియలనియు నాలో నశింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసై. 2 చేతుల పైకెత్తి యేసై అంటూ పాడదాం. యేసై, యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. చెప్దామా. నా తండ్రి, నా తండ్రి
నడిచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనెల దెబ్బైనను తగులకుండ కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనెల దెబ్బైనను తగులకుండ కాచే నీ ప్రేమ. యేసయ్యా పిలవండి పిలవండి, యేసయ్యా జీసస్. యేసయ్యా బిగ్గరగా స్వరం ఎత్తి వెనకాల ఉన్న వారు కూడా యేసయ్యా. तू ही मेरी आशा, तू ही मेरे स्वामी, तू ही ना हो तू में ना हो. तू ही मेरी आशा, तू ही मेरी आशा, तू ही मेरे स्वामी, तू ही ना हो तू में ना. यीशु यीशु You're the reason that I live. You're the reason of my hope. You're the reason of my salvation of my soul. You're the reason that I live. You're the reason that I sing. You're the reason of my hope, salvation of my soul. You're the reason that I live. You're the reason that I sing. You're the reason of my hope, salvation of my soul. तू ही मेरी आशा, तू ही मेरे स्वामी, तू ही ना हो तू में ना. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి,
సర్వ సంపదలు నీలోనే ఉన్నవి, నీ వాగ్దానములు మార్పులేనివి. ఆయన వాగ్దానాలు మార్పులేనివి. చెప్తాను చేతుల పైకి. నీ వాగ్దానములు మార్పులేనివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. చెప్తామా? నా ప్రియుడా యేసయ్యా. ఈ రాత్రి ఎవరెవరినో నువ్వు పిలుస్తూ అలసిపోయావేమో. ఈ రాత్రి దేవుని పక్కన పెట్టి ఎవరి మీద ఆధారపడుతున్నావేమో. ఈ రాత్రి అన్ని పక్కన పెట్టి చేతులు పైకెత్తి, నా ప్రియుడవు నీవే, నా ప్రియుడవు నీవే, నా ధవల వర్ణుడు నీవే, నా రత్నవర్ణుడు నీవే. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని కనపడతాం. నా ప్రియుడవు నీవే యేసయ్యా, అందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తివి నీవే. లార్డ్, యు ఆర్ ద మెయిన్ థింగ్ ఇన్ మై లైఫ్. నీవే నా జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తివి యేసయ్యా. యేసయ్యా. చివరిగా రెండు చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో మరికొన్ని నిమిషాలు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. కానీ నేను నమ్ముతున్నాను, నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళట్లేదు. దేవుడు నిన్ను నింపి పరిశుద్ధాత్మాగ్ని చేత నిన్ను రేపాడు. ఆయన ఆత్మ చేత నిన్ను నింపాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ సే ఆమేన్, సే ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చప్పట్లు కొడదాం గట్టిగా. ఇప్పుడు చెప్తాం దేవుడితో, అందరు కళ్ళు మూసుకుందాం. దేవా, నీకు నేను బానిసనయ్యా, నీకు నేను బానిసను అవ్వాలని ఇష్టపడుతున్నాను ఈ రాత్రి. ఎందుకు బానిస అనే పదాన్ని వాడానంటే, బానిస అంటే తన జీవితంలో తన నాయకుడికి లేదంటే యజమానుడికి సమస్తాన్ని అప్పగించేవాడు. వాక్యం చెప్తుంది, దాసుని కనుచూపు యజమానుడి వైపు చూస్తుంది. కనుక ఈ రాత్రి నువ్వు దేవుని యొక్క బానిసవైతే, దేవుని యొక్క కిందన ఉంటే, నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. రెండు చేతులు పైకెత్తి నాతో పాటు కలిసి విశ్వాసంతో ఇంతవరకు నువ్వు చూడలేని కార్యాలు, ఇంతవరకు నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలు, ఇప్పుడు విశ్వాసంతో నా జీవితంలో నీవే రాజు అని ఎవరైతే చెప్తున్నారో, మళ్ళా చెప్తున్న పదవుల మీద నుంచి కాదు, హృదయాంతరంలో నుంచి యథార్థంగా నా జీవితంలో నీవే రాజు అని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలిగితే, ఏ కార్యమైతే ఆగిపోయిందో నువ్వు ఇంటికి వెళ్ళే లోపు దైవ సేవకుడికి మాట చెప్పగలుగుతున్నాను. ఆత్మ చెప్పు సంగతులు చెవగలిగిన వాడు గ్రహించును గాక. దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ముందన్నడు నీవు వెళ్ళని నూతనమైన దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఆరాధిస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు చెల్లి. దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నా ప్రియ తమ్ముడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ముందెన్నడు వెళ్ళని మార్గంలో నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా, ముందెన్నడు వెళ్ళని నూతనమైన మార్గం, నూతనమైన అభిషేకము, నూతనమైన బలము, నూతనమైన శక్తి. గట్టిగా చప్పట్లు కొడుతూ let us glorify the name of Jesus. The name above all names. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నిలిపినావు. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. ఈ రాత్రి అందరూ చేతుల పైకెత్తి
ఆ సీయోను కొండ వైపు చూస్తూ మీరు మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే విశ్వాసంతో చేతులు ఎత్తున్నారో దేవుడు నిన్ను తాకుతున్నాడు, ఆ చేతిని తాకుతున్నాడు. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. అవునయ్యా, నిన్ను బొట్టిగా వెళ్ళట్లేదు యేసయ్యా, నిన్ను పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాను. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడు. ఆమేన్. నా ఆనందం, మన ఆనందాన్ని కోరే దేవుడండి, మన ఆశలు తీర్చే దేవుడు. నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిదే, నిజమైన ధన్యత నాదే. యేసయ్యా యేసయ్యా. పాడాలి పాడాలి, విశ్వాసంతో పాడాలి, చేతుల పైకి చప్పట్లు కొడుతూ పాడండి పాడండి పాడండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరొక్కసారి పాడదామా? ఆరాధించే వేళ నీదు హస్తములు నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నా ఆనందం కోరేవాడా, నా ఆశలు. ఈ రాత్రి ప్రభుని ఆశలు తీర్చబోతున్నాడు. నా ఆనందం, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిదే, నిజమైన ధన్యత నాదే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ బిగ్గరగా పాడదు. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా శక్తి కలిగిన నామం, యేసై నామం, పరము నుంచి పోయబడిన పరిమళ తైలాభిషేకం. యేసై నామం ఒక్కొక్కరిని ఆయన తాకుతూ ఉన్నాడు. చేతులు పైకి బిగ్గరగా చప్పట్లు కొడుతూ పొందుకోండి ఆయన అభిషేకాన్ని, పొందుకోండి ఆత్మను పొందుకోండి. అదిగో అదిగో శక్తిన మేఘం ఒక్కొక్కరి మీదకి దిగి వస్తుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన్నుచున్న బదులు నుంచి మోషేను రక్షించిన దేవుడు ఈ రాత్రి నిన్ను తాకుతూ ఉన్నాడు. యేసయ్యా 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 యేసయ్యా. Jesus, Jesus, Jesus. Hallelujah, 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 hallelujah. ఆయన సన్నిధి
ఒక్కొక్కరు చప్పట్లు కొడుతూ ఆయనలో ఆనందించండి, ఆయనలో సంతోషించండి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరూ చేతులు పైకి పాడదాం. మీ స్వరం మాత్రం వినబడుతుంది, ఏ మ్యూజిక్ లేకుండా. ఈవెన్ నేను కూడా పాడు, మీరే చేతులు పైకి ఎత్తి. యేసయ్యా, యేసయ్యా. ఇంకాస్త బిగ్గరగా. ఇంకా స్వరం ఎత్తి పాడాలి. యేసయ్యా, నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కృపలను, అంటే ఉండే కృపలను వర్ణించగలనా? నన్ను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా నీలో మునిగి తేలాక, బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. ఆమేన్. మన దేవుడు ఎవరండి? మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. చాలామంది మాట తప్పొచ్చు. ఈ రాత్రిని ఆరాధిస్తుండగా దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది దేవుడు నెరవేర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని గణపతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నాడు దేవుడు. ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు దేవుడు. ఇచ్చిన మాట తప్పని వాడా, స్థిరపరచువాడా. ఇచ్చిన మాట తప్పని వాడా, స్థిరపరచువాడా. భయపడను యేసయ్యా, నిలిచెదను యేసయ్యా. భయపడను యేసయ్యా, నిలిచెదను యేసయ్యా. నీ వాగ్దానం
యేసయ్యా నిలిచెదను, యేసయ్యా ఆమేన్. ప్రభుని స్తుతిస్తుండగానే నువ్వు చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది జీవితంలో అప్పుడే దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. నీ జీవితంలో ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఈ రాత్రి విశ్వాసంతో నమ్ము, దానిలోంచి దేవుడు నీకు గొప్ప విడుదల కలుగు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడుతుంది. హల్లెలూయా. బిలీవ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఏ గ్రేట్ మిరాకిల్. యేసయ్య నువ్వు చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండగానే దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. దేవునికి అభిషేకిస్తున్నాడు. అనేక మంది కాడులు విరగొట్టడానికి నీవుంటున్న పరిస్థితిలో నిన్ను దేవుడు లేవనెత్తున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను అనాయింట్ చేస్తున్నాడు. పరిమళ వాసన చేత, పరిమళ తైలము చేత దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Lord, for the love you are showing upon us. Thank you, Lord, the way you are protecting us. Thank you, Lord, for the way you are sustaining us. నువ్వు నడిపిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు ప్రభువా. We give you glory and honor. We give you glory and honor. సమస్త మహిమ ప్రభావములు శ్రీమంతుడు సర్వశక్తి కలిగిన దేవునికి కలుగును గాక, కలుగును గాక. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. గడి చెప్తాం, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. సియోనులో నుంచి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అలా కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఎంతమంది రాత్రి దేవుని ఆరాధిస్తున్నప్పుడు మీ పూర్ణ హృదయంతో ఆరాధించగలిగారు? ఒకసారి మీ కుడి చేతిని పైకెత్తండి. పక్కోడు ఎత్తలేదని ఎత్తకండి. నీ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఆమేన్. ఈ రాత్రి నేనైతే నమ్ముతున్నాను బలంగా, మరికొన్ని రోజుల్లో దేవుడు మిమ్మల్ని మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, యు ఆర్ నాట్ బై మిస్టేక్ హియర్. ఈ రాత్రి నువ్వు పొరపాటున ఇక్కడికి రాలేదు. నిన్ను దేవుని అభిషేకం తాకింది. నువ్వు కొన్ని రోజుల్లోనే నువ్వు సాక్ష్యాన్ని చెప్పబోతున్నావు. నువ్వు ఇక్కడే కూర్చున్నావు, నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని హస్తం నిన్ను తాకింది. అంత మాత్రమే కాదు, ఇది మొదలుకొని దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఒక బలమైన సాధనం వలె గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. సంతోషం కలిగిన వారు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషకరమైన సమయాన్ని దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆమేన్. ఈ దినము దేవుడు మనకి ఇచ్చినందుకు ఒకసారి దేవునికి వందనాలు చెల్లిద్దామా? సరిపోవట్లేదండి. ఎంత సంతోషంగా ఉన్నారు అంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొదటి రోజు దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా చేశాడు. దేవుని యొక్క దాసులను దేవుడు అభిషేకించి దేవుని పూర్ణ మనస్సుతో ఆరాధించడానికి దేవుడు కృప దయచేశాడు. పక్కోళ్ళు ఎలా ఆరాధన చేశారు, పక్కోళ్ళు ఆరాధన చేశారా లేదా అనే విషయం కాదు. ఆరాధన విషయంకి వచ్చిన స్వార్థం, నేను దేవుని ఆరాధించాలంతే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను కూడా నాకు ప్రసంగం చేయడానికి లేదు, నడిపించడానికి లేదు కనుక నా కార్యాలు నేను ప్రసంగానికి కొరకు ఆలోచించే అవసరం లేదు, టెన్షన్ పడే అవసరం లేదు, తర్వాత ఏం చేయాలి ఆలోచించే అవసరం లేదు. కేవలం దేవుని ఆరాధించడానికి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధనలు పైకి వెళ్తుండగా పైనుంచి ఏం దిగి వచ్చేస్తుంది అనగా ఆశీర్వాదాలు దిగి వచ్చేస్తాయి. ఆమేన్. ఈరోజు సాయంత్రం ఆరాధనలు పైకి వెళ్ళే కదా, ఈరోజు రాత్రి మనం నిద్రపోతుండగా ఆశీర్వాదాలు మన మీద దిగి వచ్చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గొప్ప రీతిగా ఈరోజు
మీరందరూ కూడా రావడానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ధన్యులు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలోకి మిమ్మల్ని నడిపించాడు. అది మీ యొక్క గొప్ప ఆశీర్వాదము. ఈ దినం మీరు ఇక్కడికి రావడం మీ జీవితాన్ని గొప్ప ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. ఈ దినము ఒక నూతనమైన శక్తిని మీరు పొందుకున్నారు. నూతన ఆరాధన మీ జీవితంలో ప్రారంభించబడుతుందని నమ్ముతున్నాం. ఇంకా 2 రోజులు ఉన్నాయి కనుక ఈరోజు 6:30కు వచ్చేసిన వారు 6:30 నుండి ఆరాధనలో ఉన్నారు. 6:30 నుండి ఇంతవరకు ఆరాధనలో కొనసాగలిగారు. రేపు కూడా అంతే 6:30 కరెక్ట్గా ఆరాధన చేయడం ప్రారంభిస్తాం. తర్వాత రేపు దినాన దేవుని యొక్క ఆరాధనలో ఎంతో చక్కగా వాడబడుతున్న చాలామందికి తెలిసిన వ్యక్తి బ్రదర్ శామ్ శ్రీనివాస్ గారు మన మధ్యన ఉంటారు. కనుక ఆయన వయసులో చాలా పెద్దవారు, కానీ ఆరాధన చూస్తే చాలా చిన్నపిల్లవాడేమో అనిపిస్తుంది. గనక చక్కని తాళంతులతో ఆరాధన చేసే వ్యక్తి. గనక చెప్తున్నాను, 3 రోజులు కూడా ముగ్గురు ఆరాధన నడిపించే విధానం వేరువేరుగా ఉంటుందండి. ముగ్గురు కూడా ఆరాధన వేరువేరు రీతిలుగా ఆరాధన నడిపిస్తారు. ముగ్గురు యొక్క విధానం ఎక్కడ కూడా మీకు కలిసినట్లు అనిపించదు. కనుక ఈరోజు ఒక రీతిగా ఆరాధన చేశారా, రేపు వేరే రీతిగా ఆరాధన చేస్తారు. ఆఖరి రోజుకి వచ్చినప్పుడు వేరే రీతిగా ఆరాధన చేస్తారు. ఆరాధనకి ఇలాగే ఆరాధన చేస్తాము, ఇలాగే నేను చేస్తాను అనే మన విధానాలన్నీ మారిపోవాలి. 3 రోజుల్లో ముగ్గురు కూడా దేవుని యొక్క ఆరాధనే, ముగ్గురు కూడా వేరు రీతిలుగా ఆరాధన చేస్తూ ఉంటారు. కనుక ఆరాధన నడిపిస్తారు. కనుక మనం కలిసి ఆరాధన చేసి దేవుని యొక్క శక్తి మన ఆశ ఏంటంటే పూర్ణ మనసుతో నేను చేయాలంటే దేవుని ఆరాధన చేయాలి. 3 రోజులు అన్ని కార్యాలు పక్కన పెట్టేసి, రోజంతా కాదండి, ఆ 2 గంటలే 6:30 నుండి 8:30 వరకు ఆ 2 గంటలు అన్నీ పక్కన పెట్టేసి మనం పూర్ణ మనసుతో దేవుని ఆరాధించగలిగినట్లయితే ఈ 3 దినాలు మన జీవితాల్ని మార్చే రాత్రులుగా తెరచబడతాయి. ఆమేన్. ఈ దినం వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. ఈ దినం ఎవరైతే రాలేదో వారిని ప్రోత్సహించండి. ఈ దినం మీకున్న అనుభవం వారితో పంచుకోండి. రమ్మని చెప్పండి, ఆరాధనలో పాలు పొందమని చెప్పండి. మనం ఒక్కలే విడుదల పొందే సరిపోలేదు, మన సహోదరులు మన యమన బిడ్డలు అందరూ కూడా విడుదల పొందిన వారై తెరచబడాలి. కనుక రండి, దేవుని ఆరాధిద్దాం. అనేకులు ఫోన్ చేసి అడుగుతున్నారు, మేము రావచ్చా అని. అందరి రాగలిగితే రండి. దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైనా మిమ్మల్ని అడిగి మేము రావచ్చా అని అడిగితే రమ్మని చెప్పండి. వచ్చి దేవుని యొక్క ఆరాధనలో పాలు పొందమని చెప్పండి. ఒకవేళ కింద స్థలం లేకపోతే అప్పుడు పైకి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి ఫస్ట్ బ్రదర్స్ యవనస్తులు అందరూ కింద కూర్చొని, ఒకవేళ ఇంకా తర్వాత ఇంకెవరైనా వస్తే పైన మనకు ధారాళంగా స్థలం ఉంది కనుక పైన కూడా వారు కూర్చోదు. ఒక్కసారి కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుని కూడికి మనం ముగించుకుందాం. దేవా, మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకోగలుగుతున్నామయ్యా? ఇంత మంచి సమయం మాకు ఇచ్చావు. అది నీ ప్రణాళిక, అది నీ ఉద్దేశం. ఈరోజు మేము ఇలా కలవడం, ఇక్కడ ఉండడము, ఈ సమయం ఏర్పరచబడ్డం, అది నీ ఉద్దేశము. దేవుని యొక్క దాసులు అయ్యా, నువ్వు ఇక్కడ నడిపించడం నీ ఉద్దేశము. మా ఆరాధన మీరు అంగీకరించారయ్యా, మా ఆరాధన మీరు అంగీకరించారు, నమ్ముతున్నామయ్యా. అయ్యా దయతో అయ్యా మా ఆరాధన మీరు అంగీకరించి మా జీవితాల్లో ఈ దినం నీ కార్యాలు అయ్యా, నీ తాకిడి, నీ సన్నిధానం, నీ స్వరం, నీ శక్తి మా జీవితాలు అనుభవించడానికి నిన్నటి వరకు మేము బ్రతికిన రీతిగా కాదు, ఈరోజు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు బ్రతికిన రీతిగా కాదు, ఒక నూతనమైన జీవితం కలిగిన వారుగా, ఒక నూతన ఆరాధన కలిగిన వారుగా ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచేయండి. ఇక్కడ నుంచి తిరిగి వెళ్తుండగా అయ్యా నీ రాత్రి ఆరాధనతో నిద్రపోవాలి, నీ యొక్క దర్శనాలు చూడాలి, నీ సన్నిధానం అనుభవించాలి. రేపు సాయంత్రం రాబోతున్న నీ యొక్క దాసులను కూడా అభిషేకించండి, వారి బృందాలు కూడా అభిషేకించండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మధ్యను దయచేయండి. శక్యైన మేఘలను మా మధ్యలోకి అయ్యా అనుగ్రహించండి. మాతో మాట్లాడి మా ఆరాధనలు మీరు అంగీకరించి, మా ప్రార్థనలు మీరు అంగీకరించి సమస్తం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని ప్రభు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము పరమా తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ ఆరాధన కూడికలో పాలు పొందిన ప్రతి వ్యక్తి మీద నడిపించిన దేవుని యొక్క దాసులు, వారి కుటుంబం, వారి సంఘం మీదను, పరిచయలు తోడిపడిన యవన బిడ్డల మీదను, పరిచయలు ఈ యొక్క ఆలయములు అనేకమైన కార్యములు చేస్తున్న యవన బిడ్డల మీదను, రేపు ఎల్లుండి జరగబోతున్న ఆరాధన మీదను దేవుని యొక్క కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సంతోషంగా ఒకరొకరు పలకరించుకొని వెళ్ళాలని ప్రభుపేట కోరుతున్నాం. దైవ సేవకులను పలకరించాలనుకున్నట్లయితే రాజ్కుమార్ గారు, పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, పలకరించి మీరు వెళ్ళొచ్చు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.